మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి మంచి సమయాన్ని మనకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనము చదువుతాం. ఈ క్రిస్మస్ సందర్భాల్లో మనము ఎన్నో మాటలు ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. కాబట్టి ఒక మాట చదువుతున్నాను, నాతో కలిసి రండి దేవుని యొక్క వాక్యం దగ్గరికి. ఆ ఒక మాటే గత 2 వారాల నుండి మనం శుక్రవారం నుండి ప్రారంభించాం. ఆ మాటనే ధ్యానం చేస్తున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనము. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొనుచుండ. 30వ వచనము. దూత మరియా భయపడకము. చాలు. దూత వచ్చి మరియతో చెప్పిన మాట ఏంటంటే భయపడకము. ఏటి పడకు, భయపడకు అని. గత దినాల నుండి ఈ మాటని మనం చదువుతున్నాం. దేవుని దూత, పరలోకంలో నుండి గాబ్రియేలు దూత వచ్చి మరియతో ఈ మాట సెలవిస్తుంది. ఏమిటనంటే, మరియా భయపడకు. ఏటి పడకు, భయపడకు. ఎందుకు ఈ మాట మరియతో మాట్లాడిందనంటే, ఆమె కన్యక, పురుషుని ఎరగని స్త్రీ. కాబట్టి దేవుని దూత వచ్చి ఇచ్చిన వర్తమానం ఏంటంటే, నీవు గర్భము ధరిస్తావు, నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు, అతనికి యేసును పేరు పెడతావు. ఈ మాటలు ఒక కన్యక దగ్గరికి వచ్చి చెప్తుంటే భయపడక ఇంకా ధైర్యంగా ఉంటుందా? మంచి మాటలు చెప్తున్నా నా దగ్గరకు వచ్చి దేవుని దూత, నేను గర్భం ధరిస్తానా, నేను కుమారుని కంటానా, ఎంత హ్యాపీ అని నలుగురికి చెప్తుందా? ఎంత లోన ఎంత భయము, ఆందోళన. ఆ పరిస్థితుల్లో దేవుని దూత ఆమెతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడకు. ఏడు పడకు, భయపడకు. ఒకటి, దేవదూత మరియతో చెప్పిన మాట భయపడకని. 2, సేమ్ టైంలో మరలా చదువుతున్నాను దేవుని యొక్క మాటలు. 2 ఎవరితో ఈ మాట పలికిందనంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 20వ వచనము. మత్తయి సువార్త 1వ అధ్యాయం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. 2 యోసేపుకి చెప్తున్నాడు దేవుడు. మరియకి చెప్పింది దేవదూత భయపడకని. స్వప్నంలో దేవుడు యోసేపుతో చెప్తున్నాడు, మరియను చేర్చుకున్నట్టుకు యోసేపు భయపడకు. యోసేపుకి ఎంత ఆందోళన ఉంటుంది ఆ పరిస్థితిలో. ఎందుకనంటే అప్పటికి మరియను యోసేపుకు ప్రదానము చేయబడింది అని రాయబడి ఉంది. ఒక ప్రదానము చేయబడిన అమ్మాయి గర్భము ధరించింది అని అంటే యోసేపు యొక్క బంధువులు, చుట్టాలు వారందరూ ఏమంటారు? ఏరా మరిని చేసుకుంటావా? మీ ఆవిడ ఆల్రెడీగా ఏమైంది? గర్భవతి అయిపోయింది. లోకము యొక్క పద్ధతి చెప్తున్నాను. మీ ఆవిడ ఆల్రెడీగా ఏమైపోయింది? గర్భవతి అయిపోయింది. ఎవడో ప్రేమిస్తే ఎవడి ద్వారా గర్భం ధరిస్తే నువ్వేమో మీ ఆవిడికి తాళు కడుతున్నంటావా? అంతే కదా. ఇప్పుడు స్వప్నమందు దేవుని దూత వచ్చి, స్వప్నమందు దేవుడు యోసేపుతో మాట్లాడి ఇలాగ చెప్తున్నాడు, యోసేపు మరియను చేర్చుకున్నట్టుకు భయపడకు. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన, మామూలుగా కాదు. జరిగిన కార్యాన్ని చెప్తున్నాడు. ఆమెను చేర్చుకో. మరియా కన్యక భయపడుతుంది. యోసేపు ప్రదానము చేయబడిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడుతున్నాడు. అప్పటికి ప్రజలందరూ ఎలాగున్నారు? సంతోషంలో ఉన్నారంటారా?
లేనే లేరు. ప్రజలందరూ భూమి మీద ఉన్న ప్రజలందరి పరిస్థితి కూడా అప్పుడు ఎలాగున్నదనంటే, లూకాసు వార్త 3వదిగా చదువుతున్నాను. లూకాసు వార్త 3వ కారణాన్ని, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువు నాన్న. లూకాసు వార్త 2వ అధ్యాయము. అయితే ఆ దూత భయపడుకుడే. చూడు, దేవుని దూత వచ్చి ప్రజలందరూ ఇప్పుడు ఎక్కడున్నారట? భయములో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు, కలవరంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. ప్రజలందరికీ దేవుని దూత వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, భయపడకండి. అంటే మూడోది అక్కడ ఎవరున్నారంటే గొర్రెల కాపరులు ఉన్నారు. ఆ పొలంలో ఎవరున్నారు? గొర్రెల కాపరులు. దేవుని దూత వెలుగు చూడగానే గొర్రెల కాపరులు మిక్కిలి భయపడిపోతున్నారు. వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు దేవుని దూత వచ్చి చెప్తుంది, భయపడకండి. ముగ్గురు వ్యక్తులతో యేసు ప్రభు వారు జన్మించిన సందర్భాల్లో ముగ్గురు వ్యక్తులతో దేవదూతలు మాట్లాడుతుంది. ఒకటి మరితో మాట్లాడింది, 2 యోసేపుతో మాట్లాడాడు దేవుడు, 3 గొర్రెల కాపరులతో, ప్రజలందరితో, గొర్రెల కాపరులు అనగా ప్రజలందరితో చెప్తుంది, మీరు భయపడకండి అని. అసలుకి ఏం భయం వీళ్ళకి పట్టేసింది? ఏం భయం పట్టింది? రాత్రిన వీళ్ళు పొలంలో గొర్రెలు కాచుకొని చుండగా, కొందరు గొర్రెలు కాపర్లు ఎక్కడ కాచుకుంటున్నారు? గొర్రెలు పొలాల్లో గొర్రెలు కాచుకుంటుండగా ఒకేసారి ప్రకాశవంతమైన వెలుగు ప్రకాశించింది వారి చుట్టూ. వాళ్ళు భయపడక ఇంకేమి చెందుతారు? ఒకేసారి వెలుగు వచ్చి మన ముందు నిలబడ్డదనుకో రాత్రిపూట, మీరు అందరు ధైర్యవంతుల్లాగా ఉన్నారు. ఒకేసారి వెలుగు అకస్మాత్తుగా వచ్చి నిలబడితే ఫోన్ కాదు కదా, ఇంకా 100 నెంబర్ కూడా కొట్టడానికి అవకాశము లేదు. ఆ యొక్క ఆందోళనని పడిపోయినట్టు పడిపోతారు. ఎందుకనంటే ఏటి ఇంత ప్రకాశవంతమైన వెలుగు. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట్లాడేటంటే భయపడకండి. ఆయన ఎన్నో సందర్భాలు భయపడకని ఈ మాట ఈ బైబిల్ గ్రంథంలో 366 సార్లు కన్నా ఇంకెక్కువే రాయబడ్డాది. ఎందుకనంటే మానవుడు ఎప్పుడు 24 గంటలు ఏ భయము చదువుతున్నాను, ఏ భయం చేత ఉంటాడని అంటే ఒక్క మాట చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువు నాన్న. హెబ్రీయులకు రాసిన పత్రిక చదువు 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు మరణమనే భయము చేత, అది అండర్లైన్ చేయనన్న. ఏ భయము? మనిషికి మొట్టమొదటి పట్టుకుని భయం ఏదైనా ఉందంటే, డాక్టర్ గారు ఏంటి 24 గంటలే మీకు శ్వాస ఉందండి, తర్వాత 24 గంటలు అయిన తర్వాత చెప్తామని అంటే, అందరికి ఎన్ని ఫోన్లు చేస్తామంటే, అన్న సంఘంలో చెప్పియండి అన్న. ఎంత టైం ఇచ్చారు? 24 గంటలే. ప్రార్థన చేయండి అన్న. మరి ఇటు కదలకండి అన్న. ఇటు చేయాలా? మరణం అంటే మానవుడికి భయము, ఇప్పటికీ కూడా భయమే. మనము యేసు ప్రభువుని నమ్ముకున్నాము. అమ్మ ఆరాధన అయిన తర్వాత మరి డేవిడ్ పాస్టర్ గారు చచ్చిపోతారు అని అన్నారు అనుకో, ఎవరైనా వచ్చి, ఎందుకంటే నా మీద చెప్పుకోవడమే మంచిది. ఆరాధన అయిన తర్వాత డేవిడ్ పాస్టర్ గారు చనిపోతారు అని చెప్పారు అనుకో, అప్పుడు మీరు అందరూ ఏమవుతారు? ముందు పాస్టర్ గారికి కబురు పెట్టియండి, మనకెందుకు గొడవేకం, ఏదో వచ్చాడు కానీ అక్కడికి తీసుకెళ్ళిపోండి. తమ్మో పిలుపు, నీకే తెలుసా ఊరు వెళ్ళి వస్తున్నావు ఎక్కువ. నేను ఇంకా ఉంటుండగానే అంబులెన్స్ మాట్లాడేస్తారు నాయన. ఆయన ఆ మాట చెప్పగానే నాకు కూడా ఎలాగుంటుందంటే, అమ్మో ఆరాధన అయిపోతారు చనిపోతున్నా అంటున్నా కాబట్టి ఇక పిల్లలందరితో మాట్లాడేయాలి ఒక్కసారి. ఆ అమ్మాయి కూడా చెప్పియాలా ఏటని, జాగ్రత్త మరి ఇంతవరకు ఏదో బేతల్లో సేవ చేశాను కానీ వాళ్ళు ఎప్పుడు ఈ రూమ్ ఖాళీ చేయించితే వాళ్ళ దయ అయితే ఉంచుతారు, పిల్లలు లేకపోతే తగిలేస్తారు. మరి దాని కొరకు నువ్వు విచారణ చేయకు,
అని ఇవన్నీ చెప్పేస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే మరణ భయం. శరీరానికి చిన్న బాధ వస్తేనే భయం. ఇంత భయస్థులమైన మనల్ని దేవుడు తన యొక్క మహాప్రేమ, కనికరము, దయ, కృపచేత మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆ మరణాన్ని భయపడకుండా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంత భయము, ఎంత ఉనికిపోతున్నామంటే మరణమనే భయం కాదు, ఇంకా ఈ బైబిల్లో చాలా ఉన్నాయి. శత్రువు దుక్కు చూసినా మనకేటి భయమే. మనకన్నా ఎవరైనా మన ముందు నిలబడి ఏరా నీకు ఏమి కాకుండా ఇసిరేస్తాను అన్నాడు అనుకో, ఏమైపోతా? గడగడ గడగడ గడ ఏమైపోతావు? ఉనికిపోతావు. అంతేకాదు మనకన్నా ఇంకా ఎక్కువగా నోరు పెట్టినట్టు పోట్లాడినట్టు మన ముందు నిలబడినా మనకేమైపోద్ది? నాయన ఏమండి వద్దండి అని. ఇప్పుడు ఈ భయములన్నిటిలో నుండి మరణమనే భయము చేత దానికి ఏమైపోయారంటే దాస్యమైపోయారని అక్కడ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10. ఏమైపోయినా మనం దాస్యమైపోయాం. ఇప్పుడు దేవదూత వచ్చి మరీకి చెప్పింది లూకాసు వార్త 1వ అధ్యాయం 30 వచనంలో, మరియా భయపడకని. రెండో కారణాన్ని చదివాము. యోసేపుతో చెప్పింది మత్తయి వార్త 1వ అధ్యాయం 20 వచనంలో, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకు అని. మూడో కారణాన్ని చదివాము, గొర్రెల కాపరులకు భయపడకండి అని చెప్పుకుంటూ వచ్చింది. నాలుగోదిగా మనకు చెప్పింది దేవుడు మనకు చెప్పాడు ఏంటంటే మరణం అనే భయము చేత మీరు భయము చెందుతున్నారు, మీరు భయపడిన అవసరము లేదు. మనము కూడా మరణమనే భయానికి దాస్యం అయిపోయినట్టు వారు. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. క్రైస్తవుడికి ఒక్కడికే తెలుసు ఏటి మరణము ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలుసు అంటే క్రైస్తవుడికే. ఒక ఉదాహరణ చెప్తాను. అంకుల్ ఇక్కడే విజయనగరం అంకుల్, గాబ్రియల్ అంకులు మరణించే ముందు ఒక మాట చెప్తున్నారు. అమ్మా ఈరోజు సాయంకాలం వేగంగా కుటుంబ ప్రార్థన పెట్టుకుందాము 5 గంటలకి అని చెప్పాడు. అప్పుడు ఆంటీ అంటుంది, అదేంటండి అంత తొందరగానంటే, లేదమ్మా వేగంగా కుటుంబ ప్రార్థన పెట్టుకొని భోజనం చేసేస్తాను, భోజనం చేసి నేను చనిపోతానని అంటుంది. అదేంటి నీ మైండ్ గట్ట పోయిందని అంటుంది ఎవరు? వారి అర్థమవుతుందా? జీజన్ అంకులు పిల్లలకి అందరికీ చెప్పేశాడట. ఏంటనంటే అర్ధరాత్రి అప్పుడు లేచి కోటేసుకొని పౌడర్ గట్ట రాసుకొని పిల్లలకి అందరికీ చెప్పారట, నాయన నేను చనిపోతాను, అందుకని నేను స్నానం చేస్తున్నాను, స్నానం చేసి బట్టలన్నీ వేసుకుని. ఆ రాత్రి అప్పుడు ఆంటీ పిల్లలు అడిగారట, ఇదేంటండి ఈ రాత్రి అప్పుడు మీరు తయారైపోతారు అక్కడ, ఎంత రాత్రి అప్పుడు ఎక్కడైనా వాకింగ్ చెప్తారంటే, కాదమ్మా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ నిరీక్షణ నీకుందా? నీ మరణమును గురించి నీకు తెలియాలి. హిజ్కియా రాజు ఉన్నాడు, ఈరోజు నువ్వు చనిపోతావు అని చెప్పగానే, అంటే ఆ వర్తమానము ఎవరికి తెలుస్తుంది అంటే మరణం అనేది సంభవిస్తుందని ఎవరికి తెలుస్తుంది అంటే క్రైస్తవుడికి ఒక్కడికే, నిరీక్షణ కలిగినట్టు వాడికి. ఇప్పుడు దేవుని దూత వచ్చి చెప్తున్న మాట్లాడటంటే భయపడకండి. మనము కూడా ఈ భయపడుతున్న పరిస్థితుల్లో మరీకి ఏ విధంగా అయితే పేరు పెట్టి మరియా భయపడకు, యోసేపు భయపడకు, కొందరు గొర్రెల కాపర్లకి భయపడకని దేవదూత చెప్పిందో, మనల్ని కూడా లోకములోని భయము చేత, పాపము చేత, అపరాధం చేత మన పరిస్థితి లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనతో కూడా ఈ మాట మాట్లాడాడు. నెంబర్ 1 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను రండి. దేవుని యొక్క లేఖన భాగం ఎటువంటి పరిస్థితుల్లో మనం పిలిచాడు అని అంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నిన్ను విమోచించున్నాను, భయపడకు, నీ పేరు పెట్టి పిలిచి ఉన్నాను. చాలు, భయపడకు, నీ పేరు పెట్టి పిలిచి ఉన్నాను. అది అండర్లైన్ చేయి. నెంబర్ 1 భయపడకు. ఏడు చేశాడు? పేరు పెట్టి పిలిచాడు. మరియా
భయపడకన్నట్లు, యేసేపు మరీను చేర్చుకున్నట్లు మనల్ని కూడా దేవుడు లోకములో ఉన్న మనల్ని పిలిచాడు. చీకట్లోని, పాపములోని, అపరాధములోని, లోకానుసారంగా లోక అలవాట్లో జీవిస్తున్న మనల్ని ఇప్పుడు పేరు పెట్టి పిలిచాడు. ఎంత గొప్ప సంగతి! అందుకు దేవుని ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. మరణమనే భయానికి దాస్యమైన మనల్ని ఇప్పుడు ఏం చేశాడంటే పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచాడు. పేరులు నియమించినట్టు వాడు పేరు పెట్టి పిల్లడా? ఆయన గొప్ప విచిత్రమా! నతానీలు చెట్టు కింద ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 50 చదివితే నతానీలు అని పేరు పెట్టి పిలిచాడు. నతానీలని పేరు. మొదటి మానవుడిని తన నేలమట్టితో తయారు చేసి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదిన తర్వాత ఆ మానవుడికి ఆదాము అను పేరు పెట్టారు. అబ్రహాము అను పేరు పెట్టినట్టు వాడు. యాకోబుని ఇశ్రాయేలు అను పేరు పెట్టినట్టు వాడు. ఆ పేరు పెట్టి పిలిచిన దేవుడు మనల్ని కూడా పేరు పెట్టే పిలిచాడు. పేరు పెట్టి పిలిస్తే ఆయన అభయం ఇస్తున్నాడు. ఏమనంటే భయపడకు, నీ పేరు పెట్టి నేనేం చేశాను? పిలుస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, దేవునికి మాటలు చదువుతున్నాను. అదే యెషయా గ్రంథము 43వ అధ్యాయము. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనము చదువునానా? 10వ వచనము. నలభై 41 వచనం చదువు. 41 వచనం. 41వ అధ్యాయం 10. నిన్ను పట్టుకొని దాని కొనల నుండి నీవు నా దాసుడువు, నేను నిన్ను ఉపేక్షించి ఉన్నాను, నేను ఏర్పరచుకొని ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు సహాయము. రెండోది, 1 భయపడకు, నీ పేరు పెట్టి. 2 భయపడకు, నేను నీకు సహాయము. ఈ 2025వ సంవత్సరము నేటికి ఈ దినము వరకు, అనగా 14వ తారీఖు వరకు కూడా దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. ఎన్ని సహాయాలు కదా! ఎన్నో మరణకరమైన పరిస్థితులు, ఆ మరణకరమైన రోగాలు, ఎన్నో విపత్తులు, ఎన్నో కన్నీటి పరిస్థితులు, కలవరము, దుఃఖము, ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఎవరు మనకు సహాయం చేయలే. దేవుడే ఏం చేశాడు? సహాయం చేశాడు. ఆయన అంటున్నాడు, భయపడకో, నేను నీకేం చేస్తానంటే సహాయము చేస్తాను. ఏంటి సహాయము అని అంటే, పాపములో ఉన్న మన జీవితాన్ని మనం మారలేము. ఆ జీవితం నుండి మనం మార్పు చెందలేము. పరిశుద్ధాత్మని మనకు సహాయముగా, సంచీకరువుగా ఇచ్చి, పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలోనికి వచ్చుట ద్వారా మన జీవితం ఏమైందంటే మారింది, మార్పు జరిగింది. అందుకు ఆయన అంటాడు, భయపడకో, నేను నీకేం చేశాను? సహాయం చేశాను. సహాయం చేసిన దేవునికి ఏం పేరు? ఎబినేజర్ అని పేరు పెట్టాడట. 1 సమూయేలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనమేనా? అక్కడ ఆ రాయికి ఎబినేజరు అని పేరు పెట్టాడు. ఏం పేరు? ఎబినేజర్. రాయి తీసి మిస్పాకు సేనుకు మధ్య దానిని నిలిపి ఇంతవరకు, ఎంతవరకట? ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసిన గనుక దానికి ఎబినేజరు అని పేరు. అమ్మా, 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 14వ తారీఖు వరకు కూడా దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. ఎన్ని ఇరుకుల్లో, ఎన్ని ఇబ్బందుల్లో, ఎన్ని పరిస్థితులు వాటిల్లినప్పుడు, ఎంత శ్రమ వచ్చినప్పుడు, వాటన్నిటిలో నుండి దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. ఎవరు సహాయం చేయలే, దేవుడే సహాయం చేశాడు.
అందుకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, భయపడవలసిన పని లేదు. భయపడకో, నేను నీకేట్ చేశాను, సహాయం చేశాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఎవరైనా మనకు సహాయం చేశారనుకో, మనం వాళ్ళకి తిరిగి ఏడ్ చేస్తామన్నా, చాలా థ్యాంక్స్ అండి మీరు చేసిన సహాయం కొరకు కదా. భూమి మీదనున్న మనుషులకే మనము థ్యాంక్స్ చెప్తాం కదా. దేవాతి దేవుడు పుట్టినది మొదలుకొని నేటి వరకు ఇంతవరకు ఆయన మనకి ఏడ్ చేశాడు, ఎంత సహాయం చేశాడు. ఆ దేవునికి మనం ఆరాధన చేయకుంటే ఎలాగుండిపోతాం? ఒకటి, ఆయన పేరు పెట్టి పిలిచాడు, భయపడకో నీ పేరు పెట్టి పిలిచాను. 2, నీకు సహాయము చేశాను. 3, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను రండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం చదువు నాన్న. నీ దేవుడు నాకు యెహోవా నాకు నేను, భయపడకము. నీ దేవుడు నాకు యెహోవాను నేనే, భయపడకము. నేను నీకు దేవుడును, నీకు సహాయం చేయడమే కాదు, నేను నీకెవరిను? దేవుడును. నేను నీకెవరిను? దేవుడును. దేవుడిని పూజిస్తామా, దెయ్యాన్ని పూజిస్తామా? దేవుడిని. అందుకే ఈయన ఇప్పుడు అంటున్నాడు, నీ దేవుడిని నేను, నీ దేవుడు నాకు యెహోవాను నేనే, భయపడవలసిన పని లేదు నీకు. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన జగద్రక్షకుడు, ఆయన దేవాతి దేవుడై ఉండి ఆయన మానవుని యొక్క రూపమును దాల్చుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. నీ దేవుడిని నేను. ఎవరిని నేను? నీకు నేను దేవుడును. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన నీ ప్రభువు నువ్వేం చేయాలా? ఆరాధన చేయాలి, సేవించాలా, ఆయన కనపరచాలా, ఆయన స్తుతించాలా, ఆయన నామాన్ని హెచ్చించాలా, ఆయన కొనియాడాలా, ఆయన్ని కీర్తించాలా, ఆయనని మహిమపరచాలా. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవాను నేనే, నువ్వేమవుకు భయపడవలసిన పని లేదు. ఎంత గొప్ప సంగతి! దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆయన మన జీవితంలో ఎన్నో మేలులు, ఒకటా రెండా ఎన్నో మేలు, చాలోటు ఆయన మన జీవితంలో చేసిన మేలులు చాలోటు, అవి వివరించలేము. అందుకనే సీయోను పాటల పుస్తకంలో ఆ పాట రాశాడు, వర్ణించలేను వివరించలేనయ్యా, నీ మేలులు వర్ణించలేను వివరించలేను. గొప్ప మేలులు చేశారు. ఆ దేవుడిని ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఒకటి ఏమని చదివాము? భయపడకు, నీ పేరు పెట్టి పిలిచాను. 2, భయపడకు, నేను నీకు సహాయం చేశాను. 3, నీ దేవుడని యెహోవాను, భయపడకు, నీ దేవుడని యెహోవాను నేనే, నేను నీకు దేవుడును అని చెప్పాడు. 4, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను రండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 43వ అధ్యాయము 5వ వచనం చదువునానా. 43:5 వచనము. భయపడకము, నేను నీకు ఏమై ఉన్నాను. అబ్బా, ఆయన ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. 2025వ సంవత్సరం డిసెంబర్ నెల ఈ 14వ దినము వరకు కూడా దేవుడు ఏటై ఉన్నాడు? మనకు తోడై ఉంటానని చెప్పినట్టు వాళ్ళందరూ మనకు తోడై ఉండకుండా వెళ్ళిపోయారు. అంతేనా లేదమ్మా? నేను నీకు తోడై ఉంటానమ్మా, నేను నీకు సదాకాలము, నేను చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాను కానీ మరి అక్కడే చచ్చిపోయినంటే వాళ్ళందరూ కూడా మనకేమైపోయారు? తోడుగా. భర్త అంటాడు భార్యకేటని, నేను నీకు తోడై ఉంటానని. ఆయన కోపం వచ్చినప్పుడు ఏమంటాడనంటే, ఏమి నువ్వు వెళ్ళలేవు? అడవిలో ఉన్నామా? అమ్మనైనా ఏం డైలాగులు వేసేస్తారు కదా, నువ్వు వెళ్ళలేవా అంటే తోడై ఉంటానని చెప్పినట్టోలే. కొన్నిసార్లు మనకేమై ఉండరు? తోడై ఉండలేరు. కానీ దేవుడు ఏమై ఉన్నాడట? భయపడకో, అందరూ వదిలేసినా పర్లేదు, నేను నీకేమై ఉంటాను? తోడై ఉంటాను. వారిలో ఒంటరైన వాడు 1000 మంది, ఎన్నిక లేనంటే వాడు
బలమైన జనం. నిజంగా మనం ఎన్నిక లేనంటి వారమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో ఆరాధనకి వెళ్ళే ముందు ఈ మాటలు చదువుదాం. కొరింథీయులకు రాసిన సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపు చూడండి. మీలో లోకరీతిగా జ్ఞానులని. లోకంలో మన జ్ఞానులం అంటావా? సైన్సిస్టులు మనం కూర్చుండి మనం అందరం కూడా సైన్సిస్టులు, సామాన్యులమా? జ్ఞానులైనను గనులు ఎవరము? మనం అంతే కదా. గనులైనను ఏ వంశము? మన వంశము కొరకు ఒక్కసారి వెళ్తే గొప్ప వంశమేనా? గొప్ప వంశము అయినను అనేకులను పిలవలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు మనం ఎటువంటి వాళ్ళమాట? నిజంగా అదే మన పరిస్థితి. లోకంలో ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎర్రోళ్ళమే. అందరూ అందుకు చూసి మీ బాబు ఎందుకు పనికిరాడండి, ఎర్రోడు. ఎర్రోడినే ఇప్పుడు ఏడు చేస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి. చదవక్క. ఎరివారినైనను ఏర్పరచుకొని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనమైన వారం మనం. ఎటువంటి వాళ్ళము? బలహీనమైన ఎర్రివారము, బలహీనులము. వ్యర్థము చేయుటకు నీచులు. ఎటువంటి వారట? నీచులు. అది మన పరిస్థితి. ఇప్పుడు ఇటువంటి జనాంగానికి ఆయన ఏమై ఉన్నాను అంటున్నాడు? తోడై ఉన్నాను అన్నాడు. ఎంత మంచి మాట. బలహీనులము, నీచులము, ఎన్నికలేంటి వారము, వెర్రివారము, తునీకరింపబడినట్టు వారము, ఇటువంటి మనకి ఆయన ఏమై ఉన్నాడు? ఇటువంటి జనాంగానికి ఎవరైనా తోడై ఉంటారేటమ్మా? ఎవరైనా ఇప్పుడు మన ఆఫీసుల్లో ఎవరైనా ఉన్నారనుకో, ఎవరికి తోడై ఉంటారు? ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను. సీఎం చంద్రబాబు నాయుడు నాకు తెలుసు. ఏంటి నాకు తోడై ఉండండి, రండి నా వెనకత్తలంటే వస్తాడేంటి? ఆయన ఎవరనకత్తలు వెళ్తాడు. ఆయనకన్నా ఇంకా గొప్పోళ్ళు, లేకపోతే ఆయనకి సరిపోయినట్టు వారు ఎవరైనా ఉంటే ఆయన వెనకత్తలా వెళ్తారు. కానీ ఇటువంటి మన వెనకత్తల దేవుడు అంటున్నాడు, మీ వెంట ఉంటాను, మీకు నేనేమై ఉన్నాను? తోడై. అబ్బాయి ఎంత మంచి మాటలు. ఆ దేవుడిని ఆరాధన చేయాలా లేదంటారా? దేవా, ఏ యోగ్యత లేని నాకు నువ్వేమై ఉన్నావు? తోడై ఉన్నావయ్యా, నన్ను కాపాడావయ్యా. ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి గడియ నీవు నన్ను ఏం చేసావు? కాపాడావు, నాకు తోడై ఉన్నావు. ఎంత తోడంటే ఎన్నిసార్లు ఈ బైకు బస్సు దగ్గరికి వెళ్ళి జస్ట్ ఎన్నిసార్లు కదా, మన స్కూటీ, మన బస్, మన బైకు, మన కారు, కొన్నిసార్లు మన కారు అలాగే అక్కడికి వెళ్ళి అలాగే ఎంత చక్కగా బ్రేక్ పట్టేసాడు. నువ్వు బ్రేక్ పట్టడం కాదు, ఆయన తోడై ఉండి ఆయన ఏం చేశాడు? కాపాడాడు, తప్పించాడు. కాకపోతే 2025వ సంవత్సరంలో ఎప్పుడో ఈ జీవిత యాత్ర ఏమైపోను, మనకన్నా కాలం గడిపినవారు కంటే మనము గొప్పవారము కాము. ఆయన తోడై ఉన్నాడు. ఇంకా ఈ యొక్క ఆయుష్ని పెంచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు. ఆయన ఆరాధన చేయాలని ఆయన ఇంకేం చేశాడంటే తోడై ఉండి తోడుకొని వచ్చాడు అక్కడికి, మందిరానికి. అట్టి ప్రభువుని ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఒకటి ఏమని చదివాము? నీ పేరు భయపడకు, నీ పేరు పెట్టి పిలిచి ఉన్నాను. 2 భయపడకు, నేను నీకు సహాయం చేశాను. 3 భయపడకము, నీ దేవుడు అని చెప్పాడు. 4 భయపడకు, నేను నీకు ఏమై ఉన్నాను? తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. 5 ఒక మాట చదివి ఆరాధనలోనికి వెళ్దాం రండి. హగ్గై రాసిన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము, హగ్గై రాసిన గ్రంథము 2వ అధ్యాయం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనిడి.
నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకండి. అబ్బా, ఎంత గొప్ప సంగతి. 5, భయపడకో, నా ఆత్మ నీలో పెట్టాను. ఏడు పెట్టాడు? ఆయన ఆత్మ. ఆయన ఆత్మ ఆయన ఆత్మ మన మధ్య ఉంచాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నా ఆత్మ నీలో ఉంచాను కాబట్టి నువ్వేమవలసిన పని లేదు, భయపడకు, భయపడకు. ఆయన ఆత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు అనుకుంటున్నాను. ఒక మాట చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను వినినప్పుడు వాగ్దానము చేయబడిన ఆత్మచేత ఆయన ఏం చేశాడు? ముద్రించాడు. అంతే. ఆయన ఆత్మచేత మనల్ని చేశాడు, ముద్రించాడు. ఇటువంటి మనల్ని ఆ సత్యవాక్యాన్ని, సువార్త వాక్యాన్ని వింటున్నప్పుడు ఆయన ఆత్మ మన అంతరంగంలో, మన ఆత్మీయ జీవితంలో కార్యము జరిగించింది. పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గుర్చి, లోకమును గుర్చి, పాపమును గుర్చి, తీర్పును గుర్చి ఒప్పింపజేశాడు. ఆ మాట చదువుతారా? యోహాను సువార్త. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనము. 16వ అధ్యాయం 8. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింప చేయను. అందుకు దేవునారు, దేవా, లోకములో ఉన్న నన్ను, పాపములో ఉన్న నన్ను, తీర్పుకి లోనవ్వవలసిన నన్ను, ఆ లోకము నుండి, ఆ పాపము నుండి, తీర్పు నుండి నీవు నన్ను తప్పించావయ్యా. నీకు వందనాలు. ఎలా తప్పించావు? నీ ఆత్మ ద్వారా, నీ ఆత్మ ద్వారా. ఎంత గొప్ప సంగతి. ఒక మాట చదువుతారా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. అంకులో ముగించేస్తానన్నారు, మళ్ళీ మాట చదువుతాను అని అంటారా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎంత గొప్ప సంగతి. దేవా, ఆ శిక్ష నుండి నీవు నన్ను తప్పించావు. ఆ శిక్షను తప్పించడానికి ప్రభువు మన కొరకు శిక్షార్హుడయ్యాడు. ఆయన శిక్షింపబడ్డాడు, ఆయన బలైపోయాడు, ఆయన స్వరూపమును సొగసును కోల్పోయాడు, ఆయన మనుషుల వలన విసర్జింపబడినట్టు వాడు ఆయన ఎన్నిక లేనట్టు వాడుగా ఆయన మనలను ఎన్నిక చేయటానికి కొరకై, మనలను తన యొద్దకు నడిపించడానికి కొరకై, తన ఆత్మ మనలో పెట్టడానికి కొరకై మన ప్రభువు చిత్రహింసలు చేయబడ్డాడు. ఆయన రూపమంతటిని కూడా ఏమైపోయాడు? కోల్పోయాడు. పరమగీతములు రాసిన గ్రంథములో సులమ్మితి ఈ విధంగా వర్ణించింది. ఆ మాట చదువుతున్నాను. పరమగీతములు 5వ అధ్యాయము 10వ వచనం చదువుతావు నాన్న. 5వ అధ్యాయం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతన్ని నేను గుర్తింపవచ్చును. అటువంటి నా ప్రియుడు ఏమైపోయాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2-3 వచనాలు చదివితే, లేత మొక్కవలను, ఎండిన భూమిని మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరుగను, అతడికి స్వరూపమునైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తునీకరింపబడ్డాడు, మనుషుల వలన విసర్జింపబడినట్టు వాడు, వ్యసనాకాంతుడయ్యాడు, వ్యాధిని అనుభవించాడు, మనుషులు చూడనల్లని వాడిగా అయిపోయాడు. ఎంత గొప్ప సంగతి. ఒకసారి ఆలోచించి, మన అతిక్రమం కొరకాయ, మన పాపము కొరకాయ, మన దోషము కొరకాయ, మన కొరకాయ మన ప్రభువు మనకు తోడై ఉండటానికి, మనతో కూడా తోడై ఉండటానికి, మనకు సహాయం చేయటానికి, మనల్ని రక్షించటానికి కొరకాయ, మనల్ని మన మధ్య తన ఆత్మ ఉంచడానికి కొరకాయ, మనల్ని పేరు పెట్టి పిలిచి ఇప్పుడు ఆయన అన్నాడు, భయపడకు. ఏమవుకో? భయపడకు. నీ కొరకు ఇదిగో నేను రిక్తుడిని అయిపోయాను, దరిద్రుడిని అయిపోయాను, దీనుడిని అయిపోయాను, నలుగు కట్టబడ్డాను. సులమ్మిత అంటుంది, నా ప్రియుడిని నేను గుర్తింపవచ్చు. ఆయన 10,000 మంది పురుషుల్లో ఒకవేళ నిలవబడినా ఆయనే నా ప్రియుడు. యెరూషలేము కుమార్తెలారా, ఎంత గొప్ప సంగతి.
అటువంటి వాడు నీ కొరకు నా కొరకు రిక్తుడైపోయాడు తల్లి, దీనుడైపోయాడు, నలుగొట్టబడ్డాడు, విరుగొట్టబడ్డాడు. ఆయన వీపు దున్నబడినదిగా కనబడుతుంది. ఆయన చేతులపైన మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళపైన మేకు కొట్టబడ్డాది, ఆయన తలపైన ముండ్ల కిరీటము కొట్టబడ్డాది, ఆయన శరీరము నుండి నిలువెల్ల రక్తదారులు కారుకుంటూ వచ్చాయి. ఆ ప్రభువుని ఆరాధించుకుంటే ఎలాగుండిపోతా? దేవా, లోకములో ఉన్న నన్ను నా పేరు పెట్టి పిలిచావయ్యా, నా పేరు ఎవరూ గుర్తించలేదు. లోకంలో నేను ఒకవేళ నా జీవిత యాత్ర ముగిస్తే నిజంగా నిత్య నరకానికి వెళ్ళవలసినట్టు వాడును, నీ తీర్పుకి నేను లోనవ్వవలసినట్టు వాడును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు అనుకుంటున్నాను. మీరు దేవుని ఉగ్రతకు పాలవలసినట్టు వారు అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువు నాన్న. 5వ వచనము 2 ఉండి చచ్చిన వారమై ఉన్నప్పుడు మన ఎడల చూపిన 3వ వచనంలోనే ఉంటుంది, మీరు దైవోగ్రతకు పాత్రులమైనట్టి వారు. అబ్బా దైవోగ్రతకు ఏమైనట్టు వారన్నమాట, పాత్రులు. అటువంటి మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? భయపడకో, నీ పేరు పెట్టి పిలిచాను, భయపడకో, నీకు సహాయం చేశాను, భయపడకో, నీ దేవుడిని నేను, భయపడకో, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకో, నా ఆత్మ నీకు ఇచ్చాను. అందుని బట్టి ఇప్పుడు దేవుడిని ఏం చేయాలా? ఆరాధించవలసిన వారమే ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. బ్రదర్స్ నుండి ఒకరు, సిస్టర్స్ నుండి ఒకరి తర్వాత ఒకరు ఆరాధన.